చూసొస్తుంటారు. మేము ఏమైనా కొనేసి ఇంటికి పంపించమంటే పంపిస్తుంటారు. ఏదన్నా ఇవ్వబోతే కూడా తీసుకోరు, ఏమైనా తీసుకొస్తామన్నా కూడా తీసుకోరు. ఇక మేమే బలవంతంగా ఏదన్నా బట్టలు లేకపోతే ఏదైనా ట్యాబ్ ఇట్లాంటివి ఇస్తుంటామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వెంటనే ఇది లంచం అంటారేమో తెలియదు నాకు. బట్ అంతగా అంటే ఒక అనుసంధానం కుటుంబ వ్యవస్థగా చేరిపోయినటువంటి ఒక వ్యవస్థను తీసేసి అది మనం ఇక్కడ శభాషం తొడలు కొడుతున్నాం. నాకు అర్థం కానిది ఏంటంటే నాలో లోపం ఉందా అక్కడ లోపం ఉందో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను గమనించింది వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది ఇన్ని సంవత్సరాల మన జీవితాలలో ప్రభుత్వం నా ఇంటికి వచ్చి సర్టిఫికెట్లు నాకు కావాల్సింది ఇచ్చేస్తుంది. మనం ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తిరిగి తిరిగి డస్సిపోయిన వాళ్ళు, అలిసిపోయిన వాళ్ళు. కానీ ఒక వాలంటీర్ ఒక కుటుంబానికి అలా మమేకం అయిపోవడం కూడా ప్రత్యర్థికి ప్రతిపక్ష పార్టీకి డేంజరే కదా భవిష్యత్తులో. ఏమైంది అట్ట అయ్యి ఉంటే కనుక ఇతను గెలిచి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తు అనుకున్నాడు అట్లాగే, మరి ఓట్లు ఏమైనా పడ్డాయా? దానిని అంటున్నా నేను. అలా జరుగుద్దేమోనే కదా ఎన్నికలకు ముందు వాళ్ళని పక్కన పెట్టి తీసేసినప్పుడు వాళ్ళు అతనికే ఓటేపించి మరి గెలిపించుకోవాలి కదా. చేయలేదు కదా. బేసిక్ గా వ్యవస్థను అట్లా వక్రీకరించి వీళ్ళు అన్వయించారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పథకం తీసుకున్నారండి, తీసుకున్నాడు అలా గవర్నమెంట్కి ఓటేస్తాడని ఏమైనా లెక్క ఉందా? ఇప్పుడు ఎక్కడ ఎందుకు ముద్ర అనే లోన్ ఇస్తున్నారు కేంద్రము. ఏనాడన్నా గతంలో ఎవడన్నా ఇచ్చిన పాపాను పోయాడా ఒక చిరు వ్యాపారికి? మనకు తెలుసు వడ్డీల వ్యాపారులు, చక్ర వడ్డీలు, కాబూలీ వాళ్ళ